నేను ఈ మధ్య కాలంలో చాలామందిలో విన్నానండి, దేవుడు నాకేమి ఇచ్చాడు, నాకేమి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు, నాకేమి ఇచ్చాడు, కష్టాలు తప్ప, కన్నీళ్ళు తప్ప అని చెప్పి అంటుంటారు చాలామంది. అటువంటి వాళ్ళందరికీ చెప్తున్నా, నీకేమి ఇచ్చాడా? అద్భుతమైన తెలివితేటలు ఇచ్చాడు. మతి భ్రమించి తెలివితేటలు లేనివాడిని అడుగు, ఆ బ్రెయిన్ వాల్యూ చెప్తారు. నీకేమి ఇచ్చాడా? అద్భుతమైన ప్రపంచాన్ని చూడడానికి కళ్ళనిచ్చాడు. కళ్ళు లేనివాడిని అడుగు, ఏమిచ్చాడో భగవంతుడు నీకు చెప్తాడు. చేతులు కాళ్ళు ఇచ్చాడు. అది లేనివాడిని అడుగు, వాడు చెప్తాడు నీకు దాని వాల్యూ. భగవంతుడు నీకేమిచ్చాడు? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వజ్ర శరీరాన్ని ఇచ్చాడు. అది లేనివాడిని అడుగు. అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని అడుగు, హాస్పిటల్ చుట్టూ తిరిగి మందులు మింగేవాడిని అడుగు. భగవంతుడు నీకేమిచ్చాడో తెలుస్తుంది. అద్భుతమైన శరీరాన్ని, తెలివితేటల్ని, ప్రపంచాన్ని చూసే చూపుని, చేతులని, కాళ్ళని ఇచ్చాడంటే నీకన్నా యోగపోయిన వాడు ఇంకొకడు లేడు ఈ భూమి మీద, గుర్తుంచుకో.